కార్తీక పురాణం 22వ అధ్యాయం. ఈరోజు ఈ కథను వింటే చాలు పేదరికం పోతుంది, కుబేరులవుతారు. ఆ తరువాత కార్తీక మాసంలో తులసితో శ్రీ మహావిష్ణువును పూజించటం మరింత పుణ్య ఫలితాలను ఇస్తుందని తెలుసుకున్న పృథు మహారాజు శ్రీ మహావిష్ణువుకు తులసి అంత ప్రీతికరమైనది ఎలా అయ్యిందని నారదుణ్ణి అడుగుతాడు. అందుకు సమాధానంగా నారద మహర్షి ఇలా చెప్పటం మొదలు పెడతాడు. ఒకసారి దేవేంద్రుడు బృహస్పతి మరియు తన పరివారానంతటినీ కూడా తీసుకుని కైలాసానికి వెళ్తాడు. ఆ సమయంలో పరమశివుడు బేతాళ రూపుడై ఉంటాడు. ఈశ్వరుడి కోసం చూసిన ఇంద్రుడికి ఆయన కనిపించడు. దాంతో బేతాళ రూపిడి దగ్గరకు వెళ్ళి సదాశివుడు ఎక్కడా అని అహంభావంతో అడుగుతాడు. అందుకు బేతాళ రూపుడు సమాధానం చెప్పకపోవటంతో ఇంద్రుడి అహంభావం దెబ్బతింటుంది. తనను ఆయన లెక్క చేయకపోవటం అవమానంగా భావిస్తాడు. దాంతో ఇంద్రుడు శివుడు ఎక్కడికి వెళ్ళాడు అని కోపంగా అడుగుతాడు. కానీ బేతాళ రూపుడు ఇంద్రుడి వైపు చూసి మౌనం వహిస్తాడు. దాంతో తాను అడిగిన దానికి సమాధానం చెప్పనందువలన తగిన విధంగా శిక్షించి తీరతానని చెప్పి ఆయన కంఠంపై వజ్రాయుధం పెడతాడు. అయితే ఒక్కసారిగా వజ్రాయుధం భస్మమవుతుంది. శివుడి కంఠం నల్లగా కందిపోతుంది. ఆగ్రహంతో ఆయన మూడో నేత్రం నుంచి మహాజ్వాల వెలువడుతుంది. ఇంద్రుడితో పాటు ఉన్న బృహస్పతికి బేతాళ రూపుడై ఉన్నది సాక్షాత్తు శంకరుడే అని అర్థమవుతుంది. అయితే ఆయనకు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ స్తోత్రం చెప్తాడు. ఆ స్తోత్రం మహాశివుణ్ణి శాంతింపజేస్తుంది. అప్పుడు తనను శాంతింపచేసిన బృహస్పతిని ఉద్దేశించి ఏం కావాలని శివుడు అడుగుతాడు. ఆయన మూడవ నేత్రం నుంచి వెలువడిన జ్వాలను ఉపసంహరించమని బృహస్పతి కోరతాడు. అది అసాధ్యమని చెప్పిన పరమశివుడు ఆ మహాజ్వాలను గంగాసాగర సంగమంలో కలిసేలాగా చేస్తాడు. ఆ క్షణమే ఆ తేజస్సు బాలుడిగా మారుతుంది. సముద్రుడు ఆ పిల్లవాడిని తన కుమారుడుగా అక్కున చేర్చుకుంటాడు. అయితే ఆ పిల్లవాడు అదే పనిగా ఏడుస్తూ ఉంటాడు. ఆ ఏడుపు సత్యలోకంలోని బ్రహ్మదేవుడికి కూడా స్థిమితం లేకుండా చేస్తుంది. దాంతో ఆయన వచ్చి ఆ పిల్లవాడు ఎవరని సముద్రుని అడుగుతాడు. తన కుమారుడేనని చెప్పిన సముద్రుడు ఆశీస్సులు అందించవలసిందిగా కోరతాడు. అంతలో ఆ పిల్లవాడు బ్రహ్మదేవుడి గెడ్డం పట్టుకొని లాగుతాడు. చురుక్కుమనటంతో బ్రహ్మదేవుడు కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి. ఆ కన్నీళ్లు ఆ బాలుడిపై పడతాయి. తన కళ్ళ నుంచి రాలిన నీటిని ధరించిన కారణంగా జలంధరుడు అని ఆ పిల్లవాడికి బ్రహ్మదేవుడు నామకరణం చేస్తాడు. మహాశివుడు తప్ప మరెవ్వరూ ఆయనను వధించలేరని దీవిస్తాడు. కొంతకాలానికి జలంధరుడు యవ్వనవంతుడు అవుతాడు. మహాపరాక్రమవంతుడు అవుతాడు. శుక్రాచార్యుడి సలహాలు సూచనలతో దానవ సమూహాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే జలంధరుడు వంటి మహాబలవంతుడు తమకు నాయకుడిగా నిలిచాడని తెలిసిందో అప్పటి వరకు ప్రాణభయంతో దాక్కున్న దానవులంతా బయటకు వచ్చేస్తారు. అందరూ కూడా జలంధరుడి నాయకత్వాన్ని అంగీకరిస్తూ జయహో అంటూ అతన్ని అనుసరించటం మొదలు పెడతారు. ఆయన శౌర్య పరాక్రమాలను కొనియాడుతూ ఉంటారు. అలాంటి సమయంలోనే తలలేని రాహువును చూసిన జలంధరుడు అందుకు కారణం ఏమిటని అడుగుతాడు. సముద్ర మదనం, అమృతం ఉద్భవించటం, దేవతలు చేసిన మోసం ఇవన్నీ కూడా అప్పుడే ఆయనకు తెలుస్తాయి. దాంతో ఆయన ఆగ్రహావేశాలకు లోనవుతాడు. సముద్ర గర్భాన్ని చిలికి తన తండ్రిని బాధించిన వారిని వదిలిపెట్టేది లేదని అంటాడు. ముందుగా సముద్ర గర్భం నుంచి వెలువడిన సంపదలన్నిటినీ కూడా దేవతలు తిరిగి అప్పగించవలసిందేనని చెప్తాడు. ఆ విషయాన్ని గస్మరుడు అనే ఒక అసురుడితో ఇంద్రుడికి వర్తమానం పంపుతాడు. అమరలోకం వెళ్ళి ఇంద్రుణ్ణి కలుసుకున్న గస్మరుడు తాను వచ్చిన పనిని గురించి వివరిస్తాడు. దేవతలను ఎదిరించే ప్రయత్నం మానుకోమని, లేదంటే శంకుడికి పట్టిన గతే మిగిలిన వాళ్లకు పడుతుందని ఇంద్రుడు అంటాడు. అక్కడి నుంచి తిరిగి వెళ్ళిన గస్మరుడు ఇంద్రుడు అహంభావంతో పలికిన మాటలు చెప్తాడు. అంతే, ఆ క్షణమే మహా వీరులైనటువంటి శంభు నిశంభులతో పాటు అసుర సమూహాలతో జలంధరుడు యుద్ధానికి కదులుతాడు. విషయం తెలియగానే ఇంద్రుడు కూడా దేవతా సేనలను రంగంలోనికి దింపుతాడు.
దేవతలకు అసురులకు మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధంలో మరణించిన అసురులను మృత సంజీవిని విద్యతో శుక్రాచార్యుడు బ్రతికిస్తూ ఉంటాడు. మరోవైపున దేవతా సేనలు అచేతునులైపోతూ ఉంటారు. బృహస్పతి ద్రోణగిరిపై గల దివ్యమైన ఔషధాలతో తిరిగి వాళ్లను చైతన్యవంతులను చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని గ్రహించిన జలంధరుడు ఆ ద్రోణగిరిని సముద్రంలో పడవేస్తాడు. దాంతో దేవతలంతా కూడా అక్కడి నుంచి పారిపోయి మేరు పర్వత గృహంలో దాక్కుంటారు. అమరావతిని జలంధరుడు ఆక్రమిస్తాడు. మేరు పర్వత గృహంలో దాక్కున్న దేవతలను వెతికి పట్టుకోవడానికి వెళ్తాడు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 22వ అధ్యాయము 22వ రోజు పారాయణము సమాప్తం.